లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి. కొత్తగా మామిడి, అరటి, జీడి బోర్డులు ఏర్పాటు. ఇంటికొక పారిశ్రామికవేత్త తయారు కావాలి. 29న పూడిమడకలో ప్రధాని ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన. శాసనసభలో 6 విధానాలపై సీఎం చంద్రబాబు. ఎన్సీడీ రిస్క్ పేరిట చేతులు కలిపి ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి మధుమేహంపై అధ్యయనం నిర్వహించారు. నివేదికను లాన్సెట్లో ప్రచురించారు. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారిలో 82.8 కోట్ల మంది చక్కెర వ్యాధి గుప్పిట్లో చిక్కుకున్నారు. అభాగ్యుల్లో 21.2 కోట్ల మంది భారతీయులే. ఆపై అత్యధికంగా చైనాలో 14.8 కోట్ల మంది మధుమేహ రోగులు ఉన్నారు. 63,000 గ్రామాల్లో సామాజిక మౌలిక సదుపాయాల లోటుపాట్లను సరిదిద్దడానికి ధరతీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ప్రారంభించింది. తద్వారా మరింత సమగ్రమైన గిరిజన అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేసింది. సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన 11 కీలక చర్యలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రధానమంత్రి జనజాతి న్యాయ మహాభియాన్ ప్రారంభించింది. జాతి నిర్మాణంలో ఆదివాసీ తెగల పాత్రను తెలియజేయడంతో పాటు గిరిజన కళలకు, సంస్కృతికి అద్దం పట్టే కళాఖండాలను ప్రదర్శించేందుకు రాష్ట్రపతి భవన్లో జనజాతీయ దర్పణ్ పేరిట మ్యూజియం ఏర్పాటు చేశారు. పినాక ఆయుధ పరీక్ష విజయవంతం. పినాక గైడెడ్ ఆయుధ వ్యవస్థని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. మనం అమ్ముకుంటే మనకే ఉల్లిపాయలు ఇస్తాడు. మనం రాని వచ్చినప్పుడే